తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 2 స్టేట్స్‌లో రోజు రోజుకి హెచ్ఐవి కేసెస్ అనేటివి పెరుగుతూనే ఉన్నాయి. ఇలా ఎందుకు హెచ్ఐవి కేసెస్ పెరుగుతున్నాయి? దానికి కారణాలేంటి? అదే విధంగా మన తెలుగు స్టేట్స్ 2 ప్లేస్‌లో ఉన్నాయి. సెకండ్ ప్లేస్‌లో హెచ్ఐవికి వస్తే. ఒకవేళ హెచ్ఐవి వస్తే ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీకు ఒకవేళ ఇంటిమేట్ అయిన తర్వాత వెంటనే హెచ్ఐవి ఉన్న పర్సన్‌తోని మనము కలిసాము అని తెలిసాక ఒక 72 అవర్స్‌లో ఒకవేళ మీరు డాక్టర్‌కి చెప్తే డాక్టర్ ఏం చేయగలుగుతారు? ఒకవేళ హెచ్ఐవి వస్తే జీవితం అంతా అయిపోయినట్టేనా? అప్పటితో ఎండ్ అవుతుందా? ఒకవేళ హెచ్ఐవి వస్తే పెళ్లి చేసుకోవడం అనేది ఉండదా? పెళ్లి చేసుకొని హ్యాపీగా అందరిలాగా నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చా? ఇలాంటివి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్నీ ఈరోజు జరిగిన పాడ్కాస్ట్లో నేను మాట్లాడడం జరిగింది. మీరు తప్పకుండా ఈ ఫుల్ పాడ్కాస్ట్ని చూసి మీ కమెంట్స్ అనేటివి తెలియజేయండి. మనకు సోషల్ పోస్ట్ హెల్త్ ఛానల్లో ఈ పూర్తి పాడ్కాస్ట్ అనేది ఉంటుంది. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం డిస్కస్ చేయడం జరిగింది. సో మీరు తప్పకుండా మన ఛానల్ని విజిట్ చేసి దాంట్లో ఇంకా చాలా అవేర్నెస్ వీడియోస్ ఉన్నాయి. మనం ఇంకా చాలా హెల్త్ టాపిక్స్ మనం కూడా కవర్ చేయడం జరిగింది. సో తప్పకుండా మీరు వెళ్ళి ఒకసారి విజిట్ చేసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. హలో డాక్టర్, హలో అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ. సార్ ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ అనేది ఐటీలో చాలా ఇప్పుడు హెచ్ఐవి కేసెస్ చాలా పెరిగిపోతున్నాయి. అంటే మామూలుగా ఏదో జ్వరం వచ్చినట్టు దగ్గొచ్చినట్టు హెచ్ఐవి కేసెస్ డైలీ పెరుగుతూ ఉన్నాయి. అంటే యూత్లో ప్రతి ఒక్కరికి ఎంత కామన్ అయిపోయిందంటే హెచ్ఐవి వచ్చింది, మన పలానా వాడికి హెచ్ఐవి వచ్చింది, మన తెలిసిన వాళ్ళకి హెచ్ఐవి వచ్చింది అని ఇంత చాలా టెరిబుల్గా అయిపోతుంది కదండి. కరెక్ట్. మీరేమంటారు డాక్టర్ దీని మీద? అవునండి, ఇప్పుడు మనం చూసుకుంటే మనకు తెలంగాణ, ఆంధ్రాలో హెచ్ఐవి కేసెస్లో మనం యాక్చువల్లీ సెకండ్ ర్యాంక్. సెకండ్. ఓ మై గుడ్నెస్. ఇప్పుడు ఇండియాలో మనం చూస్తే మహారాష్ట్ర ఈజ్ ఫస్ట్ అండ్ తెలంగాణ, ఆంధ్రాలో మనకు నంబర్ ఆఫ్ హెచ్ఐవి పాపులేషన్ చాలా ఎక్కువగా ఉన్నారు. తెలంగాణ ఇంకా ఆంధ్ర, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాలు కలుపుకుంటే. సో దీనికి రీజన్ ఏంటంటే మనకు ఈ మనకు ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళల్లో ఒక్కొక్కరికి మల్టిపుల్ పార్ట్నర్స్. ఓకే. ఇంతకు ముందు ఇలా లేదు. అంటే ఇలాంటి లైఫ్ స్టైల్ హ్యాబిట్ అని అంటాం కదా, ఒక్కొక్క పర్సన్ కి మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్. అండ్ ఇన్ఫాక్ట్ మీరు చెప్తే నమ్మరు, మగవాళ్ళతో కలవడం మనకు వెరీ సింపుల్. సొసైటీలో ఏంటంటే మగవాళ్ళు ఆడవాళ్ళతోనే కలుస్తారు, మగవాళ్ళకి మల్టిపుల్ ఫీమేల్ పార్ట్నర్స్ ఉంటారని అనుకుంటారు, కానీ మగవాళ్ళకి మల్టిపుల్ మేల్ పార్ట్నర్స్ ఉండడం. దీని వల్ల కూడా ఎయిడ్స్ వస్తుంది డెఫినెట్ గా. ఇన్ఫాక్ట్ మగవాళ్ళు ఆడవాళ్ళతో కలిసేదానికంటే మగవాళ్ళు కలుసుకుంటే ఎయిడ్స్ ట్రాన్స్మిషన్ రిస్క్ అని అంటాం. అంటే ఆ సోకే రిస్క్ ఈ మేల్స్ తో కలిస్తే రిస్క్ చాలా ఎక్కువ. ఓకే. సో ఇది జనరల్ గా ఏంటంటే చాలా వరకు చెప్పని విషయం ఇది. అంటే జస్ట్ వాళ్ళకి ఒక ఎంజాయ్మెంట్ కావాలన్నా, లేకుంటే వాళ్ళు రిలేషన్షిప్లో లోయల్గా లేకపోవడం వలన జస్ట్ వాళ్ళకి ఏంటంటే ఏదైనా పర్లేదులే, ఐ జస్ట్ వాంట్ ఎంజాయ్మెంట్ అనేదా? ఏ విధంగా ఎందుకు డైలీ ఇలా చీటింగ్ కేసెస్ కానివ్వండి, ఎక్కువగా రిలేషన్షిప్లో ఫెయిల్ అవ్వడం, చీట్ చేయడం, మల్టిపుల్ పార్ట్నర్స్ పెట్టుకోవడం వల్ల అలా బ్రేకప్ అయిపోవడము, ఇలా ఎందుకు ఎక్కువ అవుతున్నాయి డాక్టర్? ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే అండి మనకు ఈ మల్టిపుల్ పార్ట్నర్స్కి కారణం, ఇప్పుడు ఓపీడీలో మనకు వచ్చే కేసెస్ ఎవరైతే ఉంటారో చాలా మంది అన్మ్యారీడ్ పాపులేషన్. అన్మ్యారీడ్ పాపులేషన్లో ఈ మల్టిపుల్ పార్ట్నర్స్. అండ్ వాళ్ళకి రీజన్ ఏంటంటే ముఖ్యంగా వాళ్ళకి లైఫ్ స్టైల్. సో ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి చాలా అవేర్నెస్, వాళ్ళకి 16 ఏళ్ళు 18 ఏళ్ళు రాగానే వాళ్ళకి ఇంటిమసీ కానీ కలవడం కానీ చాలా కామన్గా వచ్చేస్తున్నాయి. సెకండ్ ఆఫ్ కోర్స్ మనకు డిజిటల్ మీడియా, సోషల్ మీడియాలో చాలా కామన్గా చూడటం. సో వీళ్ళు చాలా మంది మా ఊపిడికి వచ్చే వాళ్ళలో అన్మ్యారీడ్ పీపుల్, యూత్ ఎక్కువగా ఉంటారు. 30-35 లోపు ఉన్న వాళ్ళే చాలా మంది ఎక్కువ. వాళ్ళకి ఏంటంటే ముఖ్యంగా వాళ్ళు మా ఊపిడికి వచ్చినప్పుడు చెప్పే రీజన్స్, ఇప్పుడు మేము వెనెవర్ హిస్టరీ తీసుకున్నప్పుడు అసలు ఏంటి మీకు ఎందుకు ఇంతమంది పార్ట్నర్స్ ఏంటంటే జస్ట్ క్యాజువల్ గా ఉంటారు. వాళ్ళకి ఇట్స్ లైక్ ఎన్ ఎంజాయ్మెంట్. చాలా క్యాజువల్ గా రొటీన్ బిహేవియర్ లో వాళ్ళకి అలా మల్టిపుల్ పార్ట్నర్స్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అట్లా టచ్ అవుతూ ఉంటారు కంటిన్యూస్గా. సో దానివల్ల వాళ్ళది రొటీన్ లైఫ్ స్టైల్, నార్మల్ లైఫ్ స్టైల్గా వాళ్ళు భావించి ఈ ప్రొటెక్షన్ వాడాలనేది మర్చిపోతుంటారు. ఓకే. అంటే వాళ్ళకి ఒక రిలేషన్ అనేది జస్ట్ టైం పాస్. అంటే మనం టైం పాస్ అని లేబుల్ చేయొద్దు, బట్ వన్ ఆఫ్ ద హ్యాబిట్ అని అనుకోండి. అంటే కేర్, ఇప్పుడు మనం ఎట్లా చెప్తామనంటే సెక్షువల్ హెల్త్ గురించి అవేర్నెస్ గనక ఉంటే మనం ఇదంతా జనరల్ గా అవాయిడ్ చేస్తాం లేదా జాగ్రత్త పడతాం. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ యూత్ పాపులేషన్ లో ఏంటంటే వీళ్ళకి సెక్షువల్ హెల్త్ లేదా కలిసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు ఇలాంటి అవేర్నెస్ చాలా తక్కువ ఉంది.
ముఖ్యంగా వాళ్ళని అడిగిన ప్రతిసారి ఏంటంటే, సో మేమందరం ఒక గ్రూప్‌గా వెళ్తుంటాము. సో గ్రూప్‌లో మల్టిపుల్ పీపుల్ కలుసుకుంటాము. సో వాళ్ళు ఆ టైంలో ఈ సెక్షువల్ బిహేవియర్ ఏదైతే ఉందో, సో వాళ్ళకి దానికి సంబంధించిన ప్రికాషన్స్ మర్చిపోతారు. ప్రొటెక్షన్ వాడడం ఓకే. అని బట్ అది రాంగ్ కదా డాక్టర్? అలా చేయడం వల్లనే Definitely గా ఇలాంటి wrong. వైరస్ అనేది స్ప్రెడ్ వస్తుంది. అవుతుంది. యెస్. అంటే కరెక్ట్. కరెక్ట్. ఒక్కరికి ఎంతమంది పార్ట్నర్ ఉండాలంటారు? ఒక్కరికి ఒకరే పార్ట్నర్ ఉండాలంటారా? లేకపోతే వాళ్ళకు మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండడం అంటారా? ఏదా అంటారు? జనరల్‌గా చెప్పాలంటే ఎవరికైనా సింగిల్ 1 పర్సన్‌కి 1 పార్ట్నరే అంటాం గానీ, హ్మ్. అది ఇట్స్ ఎన్ ఇండివిడ్యువల్ చాయిస్ అని చెప్తాము. బట్ మేమేమంటే మీకు ఒక అంటే ఒకరి పర్సన్‌కి ఫీలింగ్స్ హర్ట్ చేయడం పక్కన పెట్టేస్తే రైట్. స్టాండర్డ్స్ గురించి మాట్లాడుకుంటే అంటే రిలేషన్‌షిప్స్‌కి వాల్యూ ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ మనం మాట్లాడుకుంటే మీరు యాజ్ ఎ డాక్టర్‌గా మీరేం సజెస్ట్ చేస్తారు? సో యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇన్‌ఫాక్ట్ Yes. మోర్ యాజ్ ఎ డాక్టర్ కంటే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ చెప్పాలి అంటే ఎవరికైనా 1 పర్సన్‌కి 1 పార్ట్నర్ అనే చెప్తాం. టు బి ఫ్రాంక్. బట్ ఇలాంటిది స్టాండర్డ్ రూల్ చాలా మంది పాటించరు. ఒక పర్సన్ ఒకటే పార్ట్నర్. మీకు ఎంతమంది పార్ట్నర్స్ ఉన్నా కూడా ట్రై టు మెయింటైన్ ప్రికాషన్. ఆ ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నా కూడా మీకు ప్రికాషన్స్ తీసుకుంటే మీకు ఈ వైరస్ స్ప్రెడ్, ఇంకా వైరస్ అనేది ఇప్పుడు మనకు చూసుకుంటే దేర్ ఆర్ మెనీ అదర్ ఎస్టీడీస్ ఆల్సో. చాలా సార్లు హెచ్ఐవి మీద ఫోకస్ ఉంటుంది. బట్ సిఫిలిస్ అని, హెపటైటిస్ బి అని, గొనేరియా అని, ఇవన్నీ మనకు సేమ్ రూట్ హెచ్ఐవి వచ్చే మార్గంలోనే ట్రాన్స్మిట్ అయ్యే జబ్బులు. అంటే డాక్టర్ ఇప్పుడు హెపటైటిస్ బి కానివ్వండి, గొనేరియా కానివ్వండి, ఇవన్నీ కూడా ఇలా అంటే ఇంటిమేట్ అవ్వడం వల్లనే పార్ట్నర్స్, సెక్షువల్ పార్ట్నర్స్ మల్టిపుల్ ఉండడం వల్లనే ఇలాంటి డిసీజెస్ వస్తాయి కదా డాక్టర్? అవునండి. సో దీంట్లో రిస్క్ ఎంతలా ఉంది? అంటే ఇది ఎంతలా వాళ్ళ హెల్త్‌ని ఎఫెక్ట్ చేస్తుందంటారు? సో అది మనకి ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, హెచ్ఐవి ఫర్ సపోజ్ హెచ్ఐవికి మనం తీసుకుంటే, హెచ్ఐవి ఒక్కసారి ఒక మనిషికి సోకితే నార్మల్‌గా 5-10 సంవత్సరాలు పట్టుద్ది. అసలు ఆ వైరస్ బాడీలోకి ఎంటర్ అయ్యి ఆ వైరస్ వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గి, సో వాళ్ళకి ఏంటంటే సిమ్టమ్స్ ఇప్పుడు మనం ఫర్ సపోజ్ చూసుకుంటే సిఫిలిస్ వస్తే వాళ్ళకి జెనైటల్ ఏరియాస్ మీద వాళ్ళకి చిన్న అల్సర్స్ లాగా రావడం, గడ్డల్లాగా రావడం, కొంతమంది స్కిన్ ర్యాషెస్ లాగా రావడం, ఇవన్నీ మనం సిఫిలిస్ లో చూసే కామన్ సిమ్టమ్. ఓకే. గొనోరియా ఇట్లాంటివి చూసుకుంటే యూరిన్ లో మంట, యూరిన్ లో పస్ లాగా వస్తుంటది చాలా మంది, అండ్ జెనైటల్ ఏరియాస్ లో నొప్పి లాగా, ఈ కింది భాగంలో నొప్పి లాగా రావడం, ఇవి డెడ్లీ అంటారా డాక్టర్? సో డెడ్లీ అని డెఫినెట్ గా మనకు గొనోరియా గానీ సిఫిలిస్ ని గానీ అనలేమండి. ఇవన్నీ చిన్న చిన్న సిమ్టమ్స్ కాబట్టి చాలా సార్లు దీన్ని అవాయిడ్ చేస్తుంటారు. ఓకే. దీనివల్ల ఎక్కువ ఇబ్బంది ఉండదులే మనకు, ఇది చిన్న చిన్న జబ్బులే కదా ట్రీట్మెంట్ తీసుకుని అనే దానివల్ల చాలా సార్లు అవాయిడ్ అయిపోతూ ఉంటుంది. డాక్టర్ ఇది ఓన్లీ ఒక పార్ట్నర్కి వస్తే అంటే ఇంకో పార్ట్నర్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే స్ప్రెడ్ అవుతుందా? డెఫినెట్గా స్ప్రెడ్ అవుతుందండి, డెఫినెట్గా. సో మెయిన్ రూట్గా స్ప్రెడ్ అయ్యేది ఏంటంటే కలవడం ద్వారా, ఫిజికల్గా కలవడం ద్వారానే డెఫినెట్గా స్ప్రెడ్ అవుతుంది. ఒక్కొక్క జబ్బుకి ఒక్కొక్క రిస్క్ ఉంటుంది మనకు. ఇప్పుడు మనకు హెపటైటిస్ బి అని అంటే కలిస్తే ఇంత రిస్క్ అని, ఓకే. హెపటైటిస్ సి అంటే ఒక్కసారి కలిస్తే ఇంత రిస్క్ అని. హెచ్ఐవిలో ఎట్లా ఉంటుంది అంటే ఫర్ సపోజ్ ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలుసుకున్నప్పుడు, ఇది యాక్చువల్గా చెప్తే రియల్గా ఆశ్చర్యపోతారు, హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వాళ్ళని 1000 సార్లు కలిస్తేనే వాళ్ళకి ఒక్కసారి హెచ్ఐవి సోకుతుంది. ఓకే. అది మనకు సైన్స్ ఈ పరిశోధనల ద్వారా వచ్చిన ఫ్యాక్ట్. అంటే 0.01% అంటాం. అంటే అర్థం కాలేదు డాక్టర్. నేను అనేది ఏంటంటే అంటే హెచ్ఐవి సోకిన వాళ్ళతోని వాళ్ళు ఒకవేళ ఫిజికల్ గా ఇంటిమేట్ అయినా కానీ 1000 దాంట్లో ఒకసారి వచ్చే ఛాన్స్ ఉంటుందంటారు. అంటే విత్ ప్రొటెక్షన్ అంటున్నారా? వితౌట్ ప్రొటెక్షన్. ఎప్పుడైనా మనం ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ గురించి మాట్లాడుతున్నామంటే 99% వాళ్ళు ప్రొటెక్షన్ వాడితే ఈ జబ్బులు వచ్చే రిస్క్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. 99% హెచ్ఐవి కానివ్వండి, హెపటైటిస్ బి, కొన్ని ఎస్టీడీస్ ఏవైతే ఉంటాయో అవి ప్రొటెక్షన్ వాడినా కూడా రావచ్చు. బట్ ప్రొటెక్షన్ వాడకపోతే మాత్రమే మనకు ఈ రిస్క్ అనేది. ఓకే. ఇప్పుడు ఉదాహరణకి మనకు అబ్బాయికి ఫర్ సపోజ్ హెచ్ఐవి ఉంది, తను ప్రొటెక్షన్ లేకుండా అమ్మాయిని కలిశాడు, ఈ అమ్మాయికి హెచ్ఐవి సోకే రిస్క్ అని ఉంటుంది. అంటే అక్కడ మనం అదే దాని గురించి ఆలోచిస్తున్నాం బేసిక్ గా. ఒక పాజిటివ్ ఉన్న పర్సన్, నెగిటివ్ ఉన్న పర్సన్ ని కలిస్తే ఎంత, ఈ అబ్బాయి ఆ అమ్మాయి 1000 సార్లు కలుసుకుంటే ఆ అమ్మాయికి ఒక్కసారి వచ్చే రిస్క్ ఉంటుంది. బట్ మరి మన హైదరాబాద్ లో చూసుకుంటే చాలా వేల కొద్దీ హెచ్ఐవి కేసెస్ పెరుగుతున్నాయి కదా డాక్టర్? అంటే ఈ విషయంలో మీరేమంటారు? అంటే ఏ విధంగా ఇన్ని కేసెస్ పెరిగిపోయాయి మన తెలుగు 2 states లో? సో వాళ్ళు ఏంటంటే అండి, కలిసే మార్గం ఇంపార్టెంట్. అంటే మేల్స్ కలిసే విధానం వేరేలాగా ఉంటుంది, ఫీమేల్స్ కలిసే విధానం వేరేలాగా. అందులో మనకు ఈ రిస్క్ అనేది డెఫినెట్ గా మారిపోతుంది. రెండోది యాక్చువల్లీ చాలా అన్ఎక్స్ప్లోర్డ్, అంటే మనకు బయటకి చెప్పరు కానీ చాలా మందికి ఐవి డ్రగ్ అబ్యూస్ చూస్తున్నారు. ఓకే. వాళ్ళు
ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక గ్రూప్ లాగా వెళ్తుంటారు, ఒక 4-5 మెంబర్స్ గ్రూప్ లాగా వెళ్ళి ఒక పర్సన్ వాడిన నీడిల్ని అదే నీడిల్ వాళ్ళ గ్రూప్ అంతా షేర్ చేసుకుంటారు. అంటే డ్రగ్స్ అంటున్నారా డాక్టర్? Yes అండి. ఓకే, అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చొని కొంచెం వాళ్ళకి ఎంజాయ్మెంట్ కి వాటికి Enjoyment డ్రగ్స్ కోసం తీసుకొని drugs. సేమ్ ఇంజెక్ట్ చేసింది Correct, వాళ్ళు గ్రూప్ correct, అంతా షేర్ చేసుకుంటారు. కరెక్ట్. ఆ విధంగా హెచ్ఐవి ఆ వస్తుంది. గ్రూప్ లో ఎవరికి, ఎందుకంటే నీడిల్ అంటే డైరెక్ట్ గా బ్లడ్ లోకి వెళ్తుంది. ఎస్ ఎస్. సో డైరెక్ట్ గా బ్లడ్ లోకి వెళ్ళి అదే నీడిల్ ని ఇంకొక పర్సన్ తీసుకొని వెంటనే తను కూడా బ్లడ్ లోకి ఇస్తున్నాడు. సో ఆ రిస్క్ మనకి ఇట్స్ వెరీ వెరీ హై. అంటే ఒక నీడిల్ ఐవి డ్రగ్ ఎబిస్ ద్వారా హెచ్ఐవి సోకేది ఏదైతే ఉంటుందో ఆ రిస్క్ అనేది మనకి చాలా ఎక్కువ ఉంటుంది, మల్టిపుల్ టైమ్స్ ఉంటుంది అన్నట్టు ఈ నార్మల్ గా సెక్షువల్ ట్రాన్స్మిషన్ ద్వారా వచ్చేదానికంటే. డాక్టర్, ఇప్పుడు హెచ్ఐవి సోకిన పర్సన్ వాళ్ళకి తెలీదు, వాళ్ళకి హెచ్ఐవి వచ్చిందని తెలీదు, అసలు వాళ్ళకి ఎలాంటి క్లూ లేదు. అవును. సో అలాంటి వాళ్ళు హ్యాపీగా ఉంటారు, కానీ మెల్లిమెల్లిగా కొన్ని కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ వాళ్ళు చూసి కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. Correct. సో అలా సడన్ గా డాక్టర్ నీకు హెచ్ఐవి సోకిందని చెప్తారు. కరెక్ట్. అలాంటప్పుడు వాళ్ళకు ఎలాంటి సిమ్టమ్స్ తో గుర్తుపట్టాలంటారు? హెచ్ఐవి సోకిన తర్వాత ఎన్ని రోజులకి ఎన్ని నెలలకు బయటపడుతుంది? ఇప్పుడు కొంతమందికి అంటే ఇప్పుడు హెచ్ఐవి వైరస్ వాళ్ళ బాడీలోకి ఎంటర్ అయ్యాక బేసిక్గా 50% మంది వరకే కొన్ని సిమ్టమ్స్ రావచ్చు. ఈ సిమ్టమ్స్ కూడా మనకు మొదటి 6 నుంచి 8 వారాల మధ్యలో వస్తుంటాయి ఈ సిమ్టమ్స్. ఇప్పుడు ఆ సిమ్టమ్స్ మనం చూసుకుంటే కొంతమందికి జ్వరం రావడం, గొంతులో నొప్పిలాగా రావడం, స్కిన్ ర్యాషెస్ లాగా వస్తుంటాయి. సో ఇది మనకు కొంతమందికి ఒక 4 నుంచి 6 వారాలు ఆ టైం పీరియడ్ లో వస్తాయి. అంటే ఇవి కామన్ గా ఎలాంటి డిసీజ్ వచ్చినా వస్తా ఉంటాయి కరెక్ట్, కదా? అబ్సల్యూట్లీ. మీరు అడిగింది చాలా మంచి క్వశ్చన్. ఇంకొంతమందికి ఏంటంటే అసలు 5 నుంచి 10 సంవత్సరాల వరకు కూడా హెచ్ఐవి వైరస్ వాళ్ళ బాడీలో ఉన్నా కూడా వాళ్ళకి తెలియలేక 10 years అయినా? 5 to 10 years అయినా కూడా. ఓకే ఓకే. సో దాని రీజన్ ఏంటంటే బేసిక్గా వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయ్యాక మనకు CD4 సెల్స్ అని ఉంటాయి. ఈ CD4 సెల్స్ ని హెచ్ఐవి మెల్లిగా అంటే మన నార్మల్ ఇప్పుడు మీకు మాకు చూసుకుంటే 1000కి పైన ఉంటాయి అన్నట్టు. వైరస్ బాడీలోకి ఎంటర్ అయ్యి CD4 సెల్స్ ని మెల్లిగా 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 తినేస్తా ఉంటుంది. ఓకే ఓకే. అది ఒక్కసారి 200కి అంటే తక్కువ CD4 సెల్స్, అప్పుడు మనకు ఇమ్యూనిటీ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. సో ఈ ప్రాసెస్ మనకు ఒక 5 నుంచి 10 సంవత్సరాలు టైం పట్టుద్ది. వాళ్ళు ఈ CD4 సెల్స్ మెల్లిగా తగ్గే ఫేజ్ లో వాళ్ళు మంచిగా ఉంటారు, ఏం సిమ్టమ్స్ ఉన్నాయి. ఒక్కసారి CD4 సెల్స్ తగ్గాక ఇమ్యూనిటీ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. ఓకే. అప్పుడు వాళ్ళకి సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. ఓకే. వెయిట్ తగ్గిపోవడం, జ్వరం కంటిన్యూస్ గా రావడం, వాళ్ళకి చాలా బక్క చిక్కిపోయి వీక్ అయిపోతుంటారు, కంప్లీట్ గా ఆకలి లేకపోవడం, దెన్ కొత్త ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోతాయి. టీబీఓ, హెర్పిస్ అనో, క్యాండిడా అంటాం, నోట్లో తెల్లపూత లాగా రావడం, విరోచనాలు, కంటిన్యూస్ గా డయేరియా ఉంటుంది, రీజన్ ఏం తెలియదు. ఇవన్నీ మనకు హెచ్ఐవి వల్ల కొంచెం అడ్వాన్స్ స్టేజ్ లోకి వెళ్ళి వాళ్ళకి సిమ్టమ్స్ అంటే ఈ ఇమ్యూనిటీ తగ్గిపోయినప్పుడు వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే సిమ్టమ్స్ అని అప్పుడు అంటే అప్పుడు వాళ్ళు బయటికి వస్తుంటారు. 10 years వరకు అది ఎలాంటి సిమ్టమ్స్ చూపించకపోతే వాళ్ళు అంటే ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకోగలుగుతారు డాక్టర్? అంటే ఈ టైంలో వాళ్ళు వేరే వాళ్ళు కూడా స్ప్రెడ్ చేసే అవకాశాలు ఉంటాయి కదా? అవును. సో ముఖ్యంగా అందుకే టెస్టింగ్ అండి. ఎవరైతే అలాంటి హై రిస్క్ బిహేవియర్ అని అంటాం, అంటే ప్రొటెక్షన్ లేకుండా కలవడము, మల్టిపుల్ పార్ట్నర్స్ ని ఎవరైతే కలుస్తారో వాళ్ళు సిమ్టమ్స్ వచ్చేంత వరకు దీన్ని నెగ్లెక్ట్ చేయదు. ఎందుకంటే సిమ్టమ్స్ మాకు ఏం లేవు కదా, మాకు హెచ్ఐవి లేదు కదా అని చాలా మంది అనుకుంటారు. ఇదే ఒక అపోహ జనాలలో ఉన్నది. సో మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే 5-10 సంవత్సరాలు మరి ఎలా తెలుసుకోవాలంటే, మీకు గనక ఇట్లాంటి హై రిస్క్ బిహేవియర్, ప్రొటెక్షన్ లేకుండా కలిసిన, మీకు మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నా కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ ని వాళ్ళు చూసుకొని వాళ్ళు టెస్ట్ చేసుకోవాలి. కరెక్ట్. వాళ్ళకి సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి హెచ్ఐవి రిస్క్ వాళ్ళకి వస్తుందా రాదా అని టెస్టింగ్ ద్వారా డెఫినెట్ గా తెలుస్తుంది.